హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ తిరుపతిలో ఉన్నటువంటి ఏజీఎస్ హెల్త్ కంపెనీ నుంచి అయితే ఓపెనింగ్సే రావడం జరిగిందండి. అయితే చాలామంది కూడా ఇదివరకు తిరుపతిలో ఉన్నటువంటి ఏజీఎస్ హెల్త్ కంపెనీకి జాబ్ ఓపెనింగ్స్ ఉంటే చెప్పండి చెప్పేసి చాలామంది కూడా అడగడం అయితే జరిగింది. అయితే ఇప్పుడు మనకి ఫైనల్గా ఆ కంపెనీ నుంచి మనకి ఓపెనింగ్స్ కూడా రావడం జరిగింది. మీరైతే తిరుపతి లోకల్గా ఉంటే అయితే వర్క్ చేసుకోవచ్చండి. అండ్ మీకు డబల్ వీక్ ఆఫ్ కూడా ఉంటుంది, వీక్లీ ఫిక్స్డ్ వీక్ ఆఫ్ కూడా ఉంటుంది. దీనికి సంబంధించి కంపెనీ వాళ్ళు మీకు క్యాబ్ ఫెసిలిటీ కూడా ప్రొవైడ్ చేస్తారండి. ఈ నోట్కి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని అయితే ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేయండి. అలాగే మీకు తెలిసినటువంటి ఆ లొకేషన్ సంబంధించి తిరుపతి నియరెస్ట్ వాళ్ళు కావచ్చు లేదా అవుట్ సైడ్ ఉన్న వాళ్ళు కూడా అయితే ఈ జాబ్స్కి అయితే ఎలిజిబుల్ అండి. వాళ్ళకైతే ఖచ్చితంగా ఈ వీడియోని అయితే షేర్ చేయండి. అయితే ఇక లేట్ చేయకుండా ఇక నోటిఫికేషన్ సంబంధించి వివరాలకైతే వెళ్ళిపోతే ఏజీఎస్ హెల్త్ కంపెనీ వాళ్ళు వచ్చేసి తిరుపతి లొకేషన్కి గాను ఫ్రెషర్స్ అయితే హైరింగ్ అయితే చేసుకుంటున్నారండి. అండ్ వీళ్ళు వచ్చేసి 15th నవంబర్ నుంచి 22nd నవంబర్ వరకు అయితే వీళ్ళు కంటిన్యూస్గా వాక్ ఇన్ డ్రైవ్ అయితే కండక్ట్ చేస్తున్నారు. అంటే మండే టు ఫ్రైడే టైప్లో మనకి వాక్ ఇన్ డ్రైవ్ జరుగుతుంది. అయితే లొకేషన్ వచ్చేసి మనకు తిరుపతి లొకేషన్ ఉండైతే మీరైతే వర్క్ చేసుకోవచ్చు. అయితే దీనికి సంబంధించి ఉమెన్ క్యాండిడేట్స్కి అయితే వీళ్ళైతే ప్రిఫర్ చేస్తామని చెప్పేసి చెప్తున్నారు. టోటల్ ఓపెనింగ్స్ కూడా మనకి 50 అయితే ఓపెనింగ్స్ ఉన్నాయండి. నెక్స్ట్ దీనికి సంబంధించి ఎలిజిబిలిటీ క్వాలిఫికేషన్ ఏంటి అంటే గ్రాడ్యుయేట్ ఫ్రెషర్ కానీ బీబీఏ లేదా బీఏ కావచ్చు, బీకామ్, బీసీఏ, బీఎస్సీ ఫిజిక్స్ కానీ, బీఎస్సీ కెమిస్ట్రీ కానీ, బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ లేదా బీఎస్సీ మ్యాథ్స్ అండ్ 10+ డిప్లొమా చేసిన వాళ్ళు, ఎంబీఏ, ఎంసీఏ పాస్అవుట్ అయిన వాళ్ళందరూ కూడా ఎలిజిబుల్ అండి. అది కూడా 2019 టు అప్ టు ఇయర్ 2024 వరకు పాస్అవుట్ అయిన వాళ్ళందరూ కూడా ఎలిజిబుల్ అండి. అయితే ఇక్కడ ఎవరైతే బీఈ లేదా బీటెక్ కావచ్చు, ఎంఈ, ఎంటెక్ ఉంటారో అంటే టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ ఉంటారో వాళ్ళైతే నాట్ ఎలిజిబుల్ టు అప్లై అని చెప్పేసి క్లియర్గా ఇచ్చారండి. అయితే ఇంటర్వ్యూ ప్రాసెస్ కూడా మీకు కంప్లీట్గా ఇచ్చారు చూసుకోవచ్చు. హెచ్ఆర్ ఇంటర్వ్యూ ఉంటుంది, ఆన్లైన్ అసెస్మెంట్, గ్రామర్ అండ్ యాప్టిట్యూడ్ పైన ఉంటుంది, వర్సన్ టెస్ట్, లాంగ్వేజ్ అసెస్మెంట్ కూడా ఉంటుంది, ఆపరేషనల్ టెక్నికల్ ఇంటర్వ్యూ కూడా ఉంటుందండి. అయితే షిఫ్ట్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 5:30 ఈవినింగ్ 5:30 నుంచి మార్నింగ్ 2:30 వరకు ఒక షిఫ్ట్ ఉంటుంది, లేదా ఈవినింగ్ 6:30 నుంచి మార్నింగ్ 3:30 వరకు అయితే ఉంటుంది. ఇది నైట్ షిఫ్ట్. యూఎస్ బేస్డ్ ప్రకారం మనకు ఈ షిఫ్ట్ అయితే ఉంటుందండి. బోత్ ఈ రెండిట్లో ఏదో ఒక షిఫ్ట్ ఉంటుంది, మీకు షెడ్యూల్ ఉంటుంది ఆటోమేటిక్గా. ట్రాన్స్పోర్ట్ కూడా వచ్చేసి మనకి కంపెనీకి బౌండరీ లిమిట్స్ వరకు అయితే 2-way ట్రాన్స్పోర్ట్ అయితే కంపెనీ కూడా ప్రొవైడ్ చేస్తారండి. క్యాబ్ ఫెసిలిటీ ఉంటుంది. లొకేషన్ వచ్చేసి తిరుపతి. షుడ్ బి ఫ్లెక్సిబుల్ టు వర్క్ ఇన్ ఎనీ ఫెసిలిటీ. జాబ్ టైప్ వచ్చేసి ఫుల్ టైమ్ అండి, పర్మనెంట్ జాబ్స్, ఎలాంటి కాంట్రాక్ట్ బేస్డ్ జాబ్స్ కూడా కాదు. సాటర్డే, సండే ఫిక్స్డ్ వీక్ ఆఫ్, అలాగే పిఎఫ్, ఈఎస్ఐ గ్రాట్యుటీ ఉంటుంది, హెల్త్ ఇన్సూరెన్స్, పర్ఫార్మెన్స్ బోనస్, కాంపిటేటివ్ రెమ్యునరేషన్, అలాగే ఫ్రీ క్యాబ్ ట్రాన్స్పోర్ట్ కూడా ఉంటుంది. అయితే రిక్వైర్డ్ స్కిల్స్ వచ్చేసి గుడ్ వర్బల్ అండ్ రిటన్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. అంటే మీరు ఇంగ్లీష్లో ఎంత ఫ్లూయెంట్గా మాట్లాడడం మీ దగ్గర అంత స్కిల్స్ ఉంటాయి, మిమ్మల్ని ఈజీగా వాళ్ళు హైర్ చేసుకుంటారు. అలాగే నైట్ షిఫ్ట్స్ కూడా ఉంటాయి. సో వర్క్ చేయడానికి మనకు కంఫర్టబుల్గా ఉండాలి, అంటే రెడీగా చెప్తున్నారు. అంటే ఎవరైతే నైట్ షిఫ్ట్లో కూడా వర్క్ చేసే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళని అయితే వీళ్ళు హైర్ చేసుకుంటారండి. అండ్ వాక్ ఇన్ వెన్యూ వచ్చేసి మనకు ఏజీఎస్ హెల్త్ 3rd ఫ్లోర్ బిఎన్ఆర్ ఎస్వి మాల్, ఎయిర్ బైపాస్ రోడ్, తిరుపతి. ఈ ప్లేస్లో మనకి ఈ వాక్ ఇన్ డ్రైవ్ జరుగుతుందండి. దీనికి సంబంధించి మీకు డిస్క్రిప్షన్లో నోటిఫికేషన్ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఇన్ కేస్ మీరు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే ఖచ్చితంగా మీరైతే వాక్ ఇన్కి వెళ్ళండి. ఈ ఛాన్స్ అయితే మీరైతే అసలు అయితే మిస్ చేసుకోకండి. 22 నవంబర్ వరకు అయితే వాక్ ఇన్ డ్రైవ్ జరుగుతుంది. ఇంటర్వ్యూకి వెళ్ళే వాళ్ళు వచ్చేసి మీ యొక్క రిజ్యూమ్తో పాటు ఎడ్యుకేషన్ డాక్యుమెంట్ సర్టిఫికేట్స్ కూడా అయితే తీసుకొని వెళ్ళండి. ప్రీవియస్గా ఇన్ కేస్ మీకు ఏదైనా పర్టికులర్ రోల్ ఎక్స్పీరియన్స్ ఉంటే దానికి సంబంధించి పే స్లిప్స్ కావచ్చు, ఎక్స్పీరియన్స్ రిలీవింగ్ లెటర్స్ అన్నీ కూడా మీరైతే తీసుకొని వెళ్ళండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.